వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నానని తెలిపారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారని అన్నారు. రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇంతవరకు తనకు సహకరించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ఇంకా రాజీనామాలో ఏం పేర్కొన్నారు మాగుంట? మాగుంట శ్రీనివాస్ రెడ్డి గత 33 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయాల్లో ఉన్నామని, అదే ఒంగోలు రాజకీయాల్లోకి ఇప్పుడే అంటే 33 సంవత్సరాల క్రితం వెనకబడిన ప్రాంతమైన ఒంగోలు పార్లమెంట్కి రావడం జరిగిందని, ఇక్కడ అనేక అప్పటి నుండి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఇక్కడ నుండి మొదటిగా 1990లో మాగుంట సుబ్బరామరెడ్డి వచ్చి 91లో ఆయన ఎన్నికలకు వెళ్ళడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు మాగుంట చనిపోయిన తర్వాత కూడా 1995లో అతన్ని మాగుంటని నక్సలైట్లు చంపడం జరిగింది. అక్కడి నుండి కూడా మాగుంట పార్వతమ్మ వాళ్ళ మాగుంట సుబ్బరామరెడ్డి భార్య నిలబడటం, అలాగే ఇప్పటి వరకు కంటిన్యూగా 8 సార్లు ఈ 33 సంవత్సరాల్లో 8 సార్లు ఎన్నికలకు వెళ్తాం జరిగిందని, 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం వచ్చేకే ఈ మాగుంట కుటుంబానికి ఆత్మగౌరవం అనేది తోటి బతుకుతుందని, ఎటువంటి ఆర్థికంగా కానీ ఎటువంటి రాజకీయాలు అనేవి డబ్బుతో కూడిన రాజకీయాలు, ఆదాయం కోసం వచ్చిన రాజకీయాలుగా మేము చేయలేదు, కానీ ప్రజలకు సేవలు చేయడానికి వచ్చాము. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి శీల పరీక్ష చేసుకోవాలి అనే విధంగా వైసీపీలో ఉండటంతో ఇప్పుడు ప్రస్తుతం నేను రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడు పెరుగుతున్న పరిణామాలు అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా ఎంపీగా నియమించడం జరిగింది. ఇటీవలగా ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంతో ఇప్పుడు దీనికి ఆయన హట్ అవటం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ మాత్రం ఈ రోజు పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నారన్నారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారన్నారు. మా కొడుకు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇంతవరకు తనకు సహకరించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.